13వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 13వ వచనం నుంచి. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉండి మరి ఎవరితో శోధించబడుతున్నారంటే అపవాదితో శోధించబడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఈరోజు నిజమే శ్రమల కాలం, ఈరోజు అంశం శ్రమల కాలం ప్రారంభమైనప్పుడు నిజంగా వారు చాలా ఎదుర్కొంటూ యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు కూడా ప్రభు తండ్రి అయిన దేవునికి వారు విజ్ఞాపన చేస్తూ ఎందుకు ఆయన అంతగా శోధించబడాలి, ఆయనకు అధికారం లేదా అంటే ఆయనకి సర్వాధికారములు ఉన్నాయండి. హల్లెలూయా. ఎందుకంటే అన్ని అధికారములు ఇవ్వబడ్డాయి. కానీ ఎందుకంటే ఈరోజు అపవాది దేవుని మీద ఏలుబడి చేస్తూ ఉంది. ఈరోజు దేవుని కంటే బలమైందా అంటే దేవుని కంటే బలమైంది కాదండి. ఎందుకంటే ఈ భూమి మీద సాతానుపై కూడా ఎవరికి అధికారం దేవుడు ఇచ్చాడంటే ఆయన నామాన్ని తలిచినప్పుడు అనేక దెయ్యాలు కూడా వెళ్ళిపోయినాయి కదా. మనందరికీ తెలుసు, చాలామంది దెయ్యం పట్టిన వారు సమాధుల్లో తిరిగిన వారు కూడా ఆయన చూసినప్పుడు ఆ యొక్క వ్యక్తులు ఉన్న దెయ్యాలు కూడా వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఎంతగా శోధించబడ్డానికి కారణం ఏంటి అంటే ఈరోజు మన పాప భారం అంటే ఆయన మీద వేసుకుని ఉన్నారంట. హల్లెలూయా. ఆ పాపాన్ని బట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అపవాది చేత కూడా ఆయన నలగొట్టబడుతూ ఉన్నారట. 40 దినాలు ఆయన చాలా శోధనకి, అపవాది ఎంతగానో శోధించినప్పటికీ ఆ శోధనని ఆయన ఏం చేశారంటే జయించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఎవరు వచ్చి పరిచర్య చేస్తూ ఉన్నారంటే దేవదూతలు వచ్చి చేస్తున్నాయంటండి. హల్లెలూయా. ఈరోజు నిజమే సాతాను కూడా చెప్తా ఉంది ఏమనంటే ఈ రాళ్ళనన్నీ కూడా నువ్వు మళ్ళీ చేయించేయంటే రొట్లుగా మార్చుకుని నువ్వు తిను. దేవుడు కుమారుడికి తెలియదండి అవి చేసుకుని తినాలో లేదనే తెలుసు, కానీ అపవాది శోధనకు ఆయన గురి అవ్వలేదు. కానీ ఆ శోధనని జయించడానికి ప్రభు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నిజమే శోధన సహించువాడట ధన్యుడై ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక చోటన అంటాడు, చక్కటి మాట అంటారు యోహాను సువార్తలో ఏమనంటే ఇదిగో నేను లోకమును జయించాను కనుక మీరు కూడా ఈ లోకాన్ని జయించండి. ఈ లోకంలో శ్రమలను మనం ఏం చేయాలి? జయించాలి. ఈరోజు నిజమే శోధనని వచ్చినప్పుడు మనం భయపడి వెళ్ళిపోతే దేవుని కార్యాలు మనం పొందుకోలేము. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 40 దినాలు శోధించబడినప్పటికీ ఆ శోధనకి నిలిచి మరి నిజంగా అపవాది యొక్క కట్ల నుండి ఆయన కూడా బందీగా మరి అనేక దినాలు శోధించినప్పటికీ అపవాది ఏమీ చేయలేకపోయింది. కానీ ఆ శోధనలో విజయాన్ని ప్రభు చూచారు. హల్లెలూయా. ఈరోజు నిజమే దేవుడు మనకిచ్చిన అనేకమైన మన కుటుంబాల్లో శోధనలు వస్తూ ఉంటాయి. అనేక సార్లు మన పరిస్థితులు తారుమార్లు అవుతూ ఉంటాయి. కానీ ఎక్కడికి మనం రావాలంటే ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. హల్లెలూయా. ప్రతిదినంట ప్రార్థన ద్వారా తప్ప వేరొక దారాగా మనకు అస్సలు విడుదల పొందలేమంటండి. చూడండి ఆదికాండం 7వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా అక్కడ కూడా అద్భుతమైన మాట రాయబడి ఉంది. ఏమనంటే చూడండి, ఎందుకనగా ఇకను 7 దినములకు 40 పగలును 40 రాత్రులను వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద నుండకుండా తుడిచివేదునని నోవాహుతో చెప్పెను. హల్లెలూయా. ఎవరు బాధ చెప్తా ఉన్నారండి? మనం అనుకుంటాం మనుషులకే మనకే బాధ ఉంది, దేవుడికి అసలే బాధ లేదు, దేవుడు చక్కగా ఆయన సింహాసనం మీద చూస్తున్నాడు, మనకి ఎందుకు వచ్చిన కష్టాలు, ఎందుకు వచ్చిన బాధలు అని చాలాసార్లు ఏం చేస్తూ ఉంటాం, మన కష్టం అంతా కూడా దేవుడి మీద కొన్నిసార్లు నెట్టేస్తూ ఉంటాం. ఎందుకు ప్రభు ఇంత కష్టం మాకు,
ఇచ్చే ఎవరికి పెట్టరు. కానీ ఇక్కడ ఎవరికి బాధ కలుగుతూ ఉందంటే దేవునికే బాధ కలుగుతూ ఉందంటండి. హల్లెలూయా. ఎందుకు కలుగుతూ ఉందంటే ఆయన మాట చెప్పున చేసిన సృష్టి, జీవరాశులు, ఈ వీటితో పాటు మానవుడిని కూడా దేవుడు చేశాడు. కానీ ఎందుకు దేవుడికి అక్కడ మనస్సు నొచ్చుకున్నది అంటే దేవుడి మాట మానవుడు వినట్లేదట. హల్లెలూయా. దేవునికి విరోధముగా వారందరూ కూడా ఏం చేశారంటే పాపము చేశారటండి. హల్లెలూయా. అంటే ఎవరిని మర్చిపోయారండి? దేవుని ఆరాధించడం మర్చిపోయారు, దేవుని స్తుతించడం, దేవుడు అన్న పేరుని వారు మర్చిపోయారండి. హల్లెలూయా. ఏమి నిండిపోయిందంటే పాపముతో నిండిపోయింది ఆ ప్రాంతము. ఎవరికి చెప్తా ఉన్నాడంటే తన స్నేహితుడిగా స్వీకరిస్తున్నా, దేవుని మాట వింటున్నా నోవాహుతో చెప్తా ఉన్నాడు, ఇగో నేను ఇదంతా నాశనం చేయబోతున్నాను. ఎన్ని దినములంటే 40 దినాలు. అప్పటి వరకు భూమి మీద వర్షం అనేదే ఎవరు చూడలేదు, వర్షం అనేదే తెలియదు. కానీ నోవహుకు చెప్తా ఉన్నాడు, ఇగో నువ్వు ఓడను సిద్ధపరచు, నీవు వింటున్నావు నా మాట గనక నువ్వు నీ కుటుంబం ఏం చేస్తాను, నేను రక్షిస్తానని ఓడను సిద్ధపరిచాడంటే చెయ్యమని చెప్పాడు నోవహుకు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట ఏం చేశాడండి, అతను విన్నాడు. ఆ యొక్క ఓడను కడుతూ ఉంటే అనేక మంది హేళన చేశారు, అతను అనేక మంది నవ్వారు. ఈ కాలంలో ఎప్పుడు వర్షం లేదు కదా, నువ్వేమన్నా పిచ్చా అనుకున్నారు. కానీ దేవుని మాటలంట నశించిపోతున్న వారికి ఎలాగుందంటే వెర్రితనముగా ఉన్నదటండి. హల్లెలూయా. నమ్మిన వారికంట దేవుని యొక్క శక్తి అయి ఉన్నదంట. ఈరోజు నోవాహు నమ్మాడు గనక తన కుటుంబం కొన్ని యొక్క జంతువులను కూడా అందులోనికి ఎక్కించడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి నోవాహు నుండి మరలా దేవుడు ఆ యొక్క ఏదైతే నోవాహు వాగ్దానము చేశాడో తన నుండి ప్రారంభించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ నాశనానికి కారణం ఏంటి అంటే పాపంతో నిండిన ఆ ఉగ్రత ఆ ప్రజలపై ఆ రోజు నిజంగా ఎలాగంటే అనేక మంది ఆ జల ప్రవాహంలో ఆ వర్షంలో కొట్టుకుని పోయి చనిపోయారండి. హల్లెలూయా. ఎంతగా అంటే నిజంగా అలాంటి వర్షం ఎప్పుడు కూడా భూమి మీద కురవలేదండి. కానీ ఆకాశము నుంచి దేవుడు వర్షాన్ని కురిపించి ఆ జనాన్ని అంతటిని కూడా నశింపచేశాడండి. దేవునికి స్తోత్రం. అప్పుడు బాధపడ్డాడంటే ఇంకెప్పుడు కూడా ఇలాగా నేను చేయకూడదని దేవుడు బాధపడ్డాడట. హల్లెలూయా. అంటే చూడండి, ఈరోజు నిజంగా తన పిల్లల కొరకు తన ఇష్టమైన రీతిలో దేవుడు మలిచినప్పటికీ మానవుడు దేవుని మాటకు విధేయత చూపెట్టలేక నిజంగా ఆశీర్వదించబడవలసిన మానవుడు ఏం పొందుకున్నాడంటే దేవుని ద్వారా శాపాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన మాట వినేవారిని వర్ధిల్ల చేసే దేవుడు. ఈరోజు నోవాహు విన్నాడు కనుక వారి కుటుంబం క్షేమకరంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే ఈ లోకంలో ఎన్నెన్నో మనం చూస్తూ ఉన్నాం. లోకం వ్యక్తిలో బట్టి మనము కూడా చాలాసార్లు దేవుని విడిచిపెట్టి ఆ మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈరోజు లోకస్తులను నువ్వు చూడవద్దు, కానీ నువ్వు రక్షించబడి నీ కుటుంబాన్ని కూడా ఏం చేయి, నువ్వు రక్షించుకున్నప్పుడు దేవుడు ఎలాగైతే నోవాహును రక్షించి ఆ 40 దినాలు కూడా ఉగ్రత దినం నుండి ఆ కుటుంబం ఒక్కడేనండి మరి రక్షించబడింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీతిమంతులను ఆయన నశింపచేయడట. నీతిమంతుల పిల్లలనంట భిక్షమెత్తుకొని విడటండి మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీతిమంతుడిగా ఉన్న దేవుడిని మనం కలిగి ఉంటే, ఈరోజు ఆయన మాటకు మనం లోబడి ఉంటే, ఇలాంటి ఉగ్రత దినాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు తప్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి మరి చక్కగా చూడండి, నిర్గమాకాండంలో కూడా 16వ అధ్యాయము 35వ వచనం కూడా ఒకసారి చదవండి. నిర్గమాకాండము 16వ అధ్యాయం. ఇశ్రాయేలులు నివసింపదలసిన దేశమందు తాము వచ్చు 40 ఏండ్లు చాలండి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడండి, ఎన్ని రోజుల్లో వారు కొద్ది దినాల్లో మరి చేరవలసింది, 40 దినాల్లో చేరవలసిన యొక్క కానాన్ని ఎన్ని సంవత్సరాలు పట్టిందండి?
చాలా సంవత్సరాలు. ఎందుకంటే వారు దేవుని కార్యాలు చూస్తూనే మర్చిపోతూ ఉండేవారట. హల్లెలూయా. చూస్తూనే శోధిస్తూ ఉండేవారటండి. హల్లెలూయా. అందుకే ఆ దేశం చేరిన వారు ఎంతమందో తెలుసండి? ఇద్దరు. ఎవరండి? యెహోషువ, కాలేబు మాత్రమే. హల్లెలూయా. ఎందుకు వారు చేరారంటే వారు విశ్వాసం ఉంచారు, దేవుని యందు నిరీక్షణ ఉంచారు. అందుకే వారిని దేవుడు ఆ వాగ్దాన భూమిలో వారు అడుగుపెట్టారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే ఇశ్రాయేలు ప్రజలు కూడా చాలా శోధనలతో దేవుని ఏం చేశారంటే గాయపరిచారండి. దేవుడు ఆశీర్వదిస్తానన్న స్థలానికి వారు చాలామంది అడుగు పెట్టలేకపోయారు. ఏంటి కారణం అంటే దేవుని మాట వారు వినలేదు. హల్లెలూయా. ఈరోజు దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి. ఈ లోక మనుషుల మాట కంటే దేవుని మాట శ్రేష్టమైంది. హల్లెలూయా. బహు విలువైంది. ఒక అధికారి ఏదైనా మనకు చెయ్యాలి అంటే అతని చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతామండి? కొన్నిసార్లు మనకు భోజనం ఉండదు. ఆ పని అయ్యేంత వరకు కూడా ఏం చేస్తామంటే ఆ అధికారి చుట్టూనే తిరుగుతూ ఉంటాం. ఎందుకనంటే ఆ పని ఇవ్వాలి. హల్లెలూయా. ఈరోజు నిజమే దేవాతి దేవుని దగ్గరికి కూడా నీకున్న సమస్య విడుదల పొందాలి అంటే ఆయన పాదములను పట్టుకుని ఏం చేయాలంటే గోజాడుతూనే ఉండాలి. హల్లెలూయా. ఈరోజు సమస్య వస్తే మన దేవుని వదిలిపెట్టడం కాదు, కానీ ఆ సమస్య నుంచి బయటపడేసే దేవుని పాదాలు పట్టుకుని అంట మనం బ్రతిమలాడినట్లయితే దేవుడు ఆ సమస్యకి ఏం చేయబోతున్నాడంటే పరిష్కారం చూపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు కారణం అంటే దేవుడి మీద సొనుక్కున్నారు వారు. ఈరోజు దేవుడి మీద మనము కూడా సొనుక్కుంటే అది కూడా పాపమేనండి. దేవుడిని మనము కూడా చాలా సందర్భాల్లో తిట్టుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి కష్టకాలంలో నన్ను చూస్తున్నావు ప్రభువా అని శోధిస్తూ ఉంటాం. మన జీవితాల్లో ఆశీర్వదించబడలేము. హల్లెలూయా. దేవుని సొనుక్కోవడం కూడానంట అపవాది యొక్క క్రియలేనంటండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆశీర్వాదాలు పొందకుండా మనల్ని ఎందులో కంటే శాపమైన దాంట్లోనికి నెట్టివేస్తూ ఉందంట. ఈరోజు నిజంగా సునుక్కునేవారుగా కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరి మీద సునుక్కున్నారంటే మోషే మీద సునుక్కున్నారంటే ఏమని? మాకు సమాధులు లేవని ఐగుప్తులో ఇక్కడికి మమ్మల్ని తీసుకుని వచ్చావా? నిజంగా అనేక దినాలు మోషేపై తిరగబాటు చేసినప్పుడు ఎవరికి కోపం వచ్చిందంటే దేవునికి కోపం వచ్చిందంట. హల్లెలూయా. మోషేని తిడితే ఎవరికి వచ్చిందండి రోషం? దేవునికి వచ్చింది. ఈరోజు నిజంగా నీ మీద కూడా అనేక మంది తిడుతూ ఉంటారు. నువ్వు కొన్నిసార్లు తప్పు చేయలేనప్పుడు కూడా నిన్ను కూడా అనేక మంది ఏం చేస్తూ ఉంటారు? నిందిస్తూ ఉంటారు. కానీ ఎవరికి అక్కడ వస్తూ ఉంటుందంటే మనం కోప్పడకూడదు, కానీ ఎవరు రావాలి? దేవునికి కోపం వస్తుందంట. అందుకే దేవుని పిల్లలంట తన కంటిలో వేలు పెట్టిన వారంట స్వయంగా దేవుని కంటిలో వేలు పెట్టినట్టేనంటండి. హల్లెలూయా. చూడండి, మనం అనుకుంటాం దేవుని పిల్లలకి ఈరోజు అంటే కన్నును ఎవరైతే గాయపరుస్తారో నిజంగా దేవుణ్ణే గాయపరిచినట్లంటే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు కానాను చేరవలసిన ఆ ఇశ్రాయేల్ ప్రజలు అందరూ కూడా చేరలేకపోయారు. కారణం ఏంటి అంటే వారి మాటను తిరస్కరించి దేవునికి ఇష్టంగా వారి జీవితాలను కొనసాగించలేకపోయారు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా పరలోకం అనే కానాను ప్రయాణించాలి అంటే ఈ లోక యాత్రలో ఎన్నో సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. మన నమ్మకత్వాన్ని, దేవునిపై ఉన్న నమ్మకాన్ని మనం కోల్పోకూడదు. ఇశ్రాయేలు పక్షంగా దేవుడు నిలబడి ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ ఆ అద్భుతాలు వారికి జ్ఞాపకం లేవండి. ఎందుకంటే ఆకాశం నుంచి మన్నాతో వారిని పోషించినప్పటికీ గుర్తులేదు. ఈరోజు కూడా మన కుటుంబాల్లో దేవుడు అనేక మేలులు చేస్తున్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో అవి మర్చిపోతూ ఉంటాం. ఈరోజు నిజంగా ఆయన చేసిన ఏ విషయంలో కూడా ఆయన కార్యాలు మనము కూడా మర్చిపోయేవారుగా ఉండకూడదంట. దేవునికి స్తోత్రం. చూడండి, అది నిర్గమలో చూడండి 34:28 వచనాన్ని ఒకసారి చదవండి. అక్కడ నిర్గమకాండ అతడు యెహోవాతో కూడా చాలండి. హల్లెలూయా. ఎవరండి? మోషే. మరి నిజంగా 40 పగలు 40 రాత్రులు ఎక్కడంటే దేవుని యొక్క స్థలములో, పరిశుద్ధమైన
దేవునితో ఒక కొండ మీద దేవునితో అక్కడ పోరాడుతూ కదా. ఎందుకంటే 40 దినాలు దేవుని యొక్క సముఖంలో ఆయనతో మాట్లాడుతూ ఉండిపోయాడట. ఆయనకి ఏమి లేదంటే ఆహారము నీళ్ళు అనేవే మర్చిపోయాడట. హల్లెలూయా. ఎంతగా అంటే తను ఇంకా దేవునితో మాట్లాడే సహవాసంలో మునిగిపోయాడండి. ఎంతకంటే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా. అందుకే దేవుడు చెప్పిన ఆ మాటలు, ఆ వాక్యం అంట ఆ పలకల మీద రాస్తూ ఉన్నాడంట. ఉపవాసముతో దేవుని సన్నిధిలో ఆయన 40 దినాలు గడిపినప్పుడు కింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దగ్గరికి ఆయన తిరిగి వస్తూ ఉన్నప్పుడటండి ఆయన ముఖం అంట తేజస్సుతో మారిందంట. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు అంటూ ఉన్నారట, మోషే మోషే నీ ముఖము కప్పుకో. ఆ తేజస్సును మేము చూడలేకపోతూ ఉన్నాం, ఆ యొక్క వెలుగుని మేము చూడలేకపోతున్నాం, నీ ముఖాన్ని నువ్వు కప్పుకో అని చెప్తూ ఉన్నారంటే ఎందుకు కారణం అంటే దేవుని తేజస్సు అతనిపై ప్రకాశించింది. హల్లెలూయా. 40 దినాలు ఉన్నప్పుడు అతడు కూడా దేవుని యొక్క తేజస్సుతో అతని రూపాన్ని ఎలాగంటే ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన వ్యక్తిగా మోషే మారిపోయాడండి. హల్లెలూయా. ఈరోజు నిజమే మనం చేసే భక్తి నిజంగా ఎక్కడికంటే దేవుని శక్తి పొందేలా చేస్తుంది. మోషే నిజంగా 40 దినాలు దేవుడితో గడిపిన ఒక్కొక్క దినము కూడా చాలా విలువైంది. నిజంగా ఎవ్వరు కూడా మోషే నిజంగా నాకు కూడా ఈ యొక్క మోషే అంటే చాలా ఇష్టమండి. మోషే గారంటే ఆయన చేసిన భక్తి, ఆయన చేసిన మరి సహనము, ఆయన జీవితంలో ఓర్పు, అంతమంది ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాలి, కొన్ని లక్షల ప్రజలను ఆయన నడిపించారు. ఎంతమంది సునుక్కున్నారో కదా. ఒక కుటుంబాన్ని నడపాలి, ఒక కుటుంబాన్ని మనం పోషించాలి అంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. అలాంటిది అనేక మంది లక్షల ప్రజలు నడిపించిన గొప్ప నాయకుడిగా దేవుడు అతను వాడుకున్నాడు. ఆ బలాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. హల్లెలూయా. కానీ చివరి వరకు కూడా ఆయన కూడా దేవునికి ఇష్టమైన వ్యక్తిగానే జీవించారండి మోషే గారు. ఒకరోజు నాకు ఈ బైబిల్ చదివిన కొత్తలో నాకు ఈ మోషే యొక్క చరిత్ర చదువుతూ ఉంటే అబ్రహాం గారు ఒక చరిత్ర చదువుతున్నప్పుడు యెహోషువ కొరకు వీళ్ళ కొరకు చదువుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి అడుగుతా ఉన్నాను, ప్రభువా ఒక్కసారి మోషేని నాకు చూపించవా, ఆయన ఎలా ఉంటారో నాకు తెలియదు. కానీ ఎందుకంటే దేవుడు నేను ఒక్కటే, మన ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడండి. హల్లెలూయా. మన లోక సంబంధమైనవి కాదు అడిగేవి. ఏం అడుగుతున్నామంటే ఆత్మ సంబంధమైనవి అడుగుతా ఉన్నాం. హల్లెలూయా. ఆయన జీవితాన్ని చదువుతూ ఉంటే ఆయన నడిచిన దేవుడితో నడిచిన నడవడుకును చూసి ప్రభువును ఒకసారి నేను అడిగినప్పుడు దేవుడు నిజంగా మోషే దేవుడు దర్శనంలో చూపించడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నిజమే దేవుడు ఎంతోమంది భక్తులు వారి జీవితాలను దేవునికి అనుకూలంగా దేవుని సన్నిధిలో ఆయన మార్గంలో నడిచి ఆయన చిత్తాన్ని నెరవేర్చి భూమి మీద వారు వెళ్ళారండి. దేవునికి స్తోత్రం. ఈ మోషే కూడా చాలా చక్కగా దేవునికి ఇష్టమైన భక్తిలో ఆయన కూడా నడిచి ఎంతో యథార్థముగా దేవుని పట్ల విధేయత కలిగి జీవించిన వ్యక్తిగా ఈయన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా చదవండి. సంఖ్యాకాండము 13. వారు 40 దినములు ఆ దేశమును చాలండి. హల్లెలూయా. మరి 40 దినాలు వారు ఎక్కడికి వెళ్ళారంటే కానానుకు వెళ్ళి చూస్తూ ఉన్నారట. అక్కడ ఎవరున్నారు అంటే 10 మంది మరి గోత్రముల వారు ఒకటైతే 2 గోత్రముల వారు ఒకటై ఉన్నారండి. మరి నిజంగా దేవుడు అక్కడ వారిని ఆ 10 మంది గోత్రంలోంచి, ఆ 12 మంది గోత్రంలోంచి వారిని పంపించినప్పుడు 10 మంది గోత్రముల వారు కూడా ఒకే మాట చెప్తూ ఉన్నారు, ఆ దేశంలో చాలా బలమైన వారు ఉన్నారు, వారు మిడతల వలె ఉన్నారు, మనం వెళ్తే అక్కడ మనల్ని అందరినీ చంపేస్తారు, మనల్ని బ్రతకనివ్వడాన్ని అనేక మంది చెప్తా ఉన్నారట. కానీ ఇద్దరు గోత్రముల వారు చెప్తా ఉన్నారంటే ఏమనంటే
మన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. మన దేవుడు సమస్తాన్ని సాధ్యపరచగలడు. ఎవరు చెప్తున్నారంటే యెహోషువ. మరి నిజంగా ఇద్దరు భక్తులు చెప్తున్నారు ఏమనంటే, వారు మన దేవుడు యుద్ధం మన పక్షంగా చేస్తారని వారు విశ్వాసంతో వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతాల ప్రాంతంలో జరిగించారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే, దేవుని సన్నిధిలో మనము కూడా ఎన్నో శోధనలు జయించడానికి మనము ఇష్టపడాలి. హల్లెలూయా. శోధన వచ్చినప్పుడు ఇంట్లో కూర్చుంటే మనము ఏమాత్రం విడుదల పొందము, కానీ అది ఎక్కడ ప్రార్థించాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. హిజ్కియాకి మరి యుద్ధంలో మరి నిజంగా ఒక రాజు లేఖ పంపిస్తూ ఉంటాడు. చాలా బూతులు అతను తిడుతూ పంపితే అది యెహోవా మందిరంలో పెట్టి అతను ప్రార్థిస్తాడు. ఏమంది, ప్రభువా, జీవము కలిగిన దేవుని నిన్ను దూషిస్తున్నారయ్యా, భయంకరంగా తిడుతున్నారయ్యా, వారిపై యుద్ధము నువ్వే చేయాలని దేవుని సన్నిధిలో హిజ్కియా నిజంగా మొరపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడట. హల్లెలూయా. శత్రువులపై జయాన్ని హిజ్కియాకి అతనికి ఆ రాజుకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా సమస్య వచ్చిందని మనం కృంగిపోతే ఏమాత్రము మేలు చూడలేమండి. సమస్య వచ్చిందని మనం అక్కడే కూర్చుంటే దేవుని కార్యాలు పొందుకోలేము. కానీ ఈరోజు అనేక మంది శోధన నుంచి విడుదల పొందారు. హల్లెలూయా. అపవాది శోధించింది ప్రభుని. మరి నిజంగా ఆయన కూడా అపవాది ఎన్నో విధాలుగా ఉపవాసాన్ని పాడు చేయడానికి చూసినప్పటికీ ఆ ఉపవాసాన్ని కొనసాగించారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు కూడా దేవుని సన్నిధిలో తండ్రి అయిన ప్రభుకి ఆయన కూడా విజ్ఞాపన చేస్తూ ఆ యొక్క శోధన నుండి మరి దేవుడు ఇసులుగా అప్పగించిన ఆ యాగాన్ని పూర్తి చేయడానికి, ఆ శక్తిని పొందుకోవడానికి, దేవుని యొద్ద నుండి ఆ బలాన్ని దేవుడు అనుగ్రహించడానికి దేవుని సముఖంలో ప్రార్థించినప్పుడు ఆయన మరి నిజంగా సిలువ యాగానికి ఎక్కబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా మరి ఉపవాసము ద్వారా కూడా అనేక కార్యాలు మనం చూడగలుగుతామండి. నిజంగా దేవుని సన్నిధిలో ఉపవాసము మనం వ్యర్థంగా కాక మన హృదయపూర్వకంగా ఉపవాసము చేసినట్లయితే దేవుడు ఆ ఉపవాసానికి ప్రతిఫలంగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి రావాలి అంటే దేవుని పాదాలు పట్టుకునేవారుగా. ఈరోజు అనేక మంది మరి యోనా గ్రంథం కూడా చూడండి, 3వ అధ్యాయము 4వ వచనం కూడా ఎంత భయంకరమైన పట్టణమో ఆ పట్టణం కదా. చూడండి, ఆ యొక్క వచనాన్ని కూడా చదవండి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. ఆ పట్టణంలో 40 దినములకు నినివే పట్టణము తన రాజవస్త్రము తీసివేసి గోనెపట్ట కట్టుకొని కూర్చుండెను. చాలండి. హల్లెలూయా. చూసారండి, రాజుతో సహితము కూడా అక్కడ ఏం చేశారు, వారందరూ కూడా మరి యోనా ప్రకటించినప్పుడట ఆ మాటను తిరస్కరించలేదు, కానీ వారు తీసుకున్నారు. దేవుడు మా కొరకు ఈ వ్యక్తిని పంపించారు. 40 దినాలు వారు దేవునితో పోరాడారట. హల్లెలూయా. ఎందుకని? ప్రభువా, ఈ పట్టణ ప్రజలపై మేం చేసిన పాపాలు మమ్మల్ని క్షమించని దేవుని ఎప్పుడైతే బ్రతిమలాడారో దేవునికి ఏం కలిగిందంటే జాలి కలిగిందంటండి. హల్లెలూయా. ఆ ప్రజలపై చూచినప్పుడంట కనికరం కలిగిందంట. ఎందుకనంటే వారు పసిపిల్లలతో సహితము అంట ఉపవాసం ఉన్నారట. దేవునికి స్తోత్రం. ఎంత ఆ యొక్క పట్టణంపై దేవుని ఉగ్రత కురవలసిన పట్టణంపై దేవుని ఆశీర్వాదాలుగా ప్రజలు మలుచుకున్నారు. హల్లెలూయా. ఏంటి కారణం అంటే వారు దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేశారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో తగ్గించుకున్నారు. వారికి వారే చాలా తగ్గించుకుని గోనె పట్టతో ఆ బూడిదలో కూర్చుని దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని మనస్సు మార్చుకున్నాడట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? తన పిల్లల్ని అలాగ చూసి ఆయనకు జాలి కలిగిందంటే, జాలి కలిగి ఇలాంటి ఉగ్రత నా పిల్లలపైకి రాకూడదని దేవుడే మనసు మార్చుకుని వారికంట వారిని క్షమించాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే, మన జీవితాల్లో కూడా
ఇలాంటి కార్యాలు పొందుకోవాలి అంటే, ఇలాంటి అద్భుతాలు మన జీవితాల్లో కూడా పొందాలి అంటే ఎక్కడికి మనం రావాలి అంటే దేవుని సన్నిధిలోనే ఉంది. హల్లెలూయా. ఇక్కడ నిజంగా శాపానికి బదులు ఏం తెచ్చుకున్నారంటే ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే మన కుటుంబాల్లో ఉన్న శ్రమలకి కూడా ఏం తెచ్చుకోవాలంటే పరిష్కారం దేవుని సన్నిధిలో ఉంది. మనం ప్రార్థిస్తే దేవుడు ఆలకించే దేవుడు. నిజముగా మొరపెట్టేవారు కంట ఆయన సమీపమై ఉన్నాడంటే, ఎవరైతే నిజముగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నారో వారి పక్షముగా ఆయన నిలబడి వారి ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజముగా మనం మొరపెడితే మన పైకి భక్తి చేసి చూడండి, సమాధులు పైకి ఎలా ఉంటాయంటే చాలా బాగుంటాయి. అవి చాలా పాలరాతితో అవి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ లోపలట ఏముంటుందంటే పనికిరాని కదా అస్థిపంజరం మాత్రమే ఉంటుంది, అందులో జీవము లేదు. ఈరోజు నిజమే మనిషిగా భక్తిగా మనం పైకి ఉంటే సరిపోలేదు, కానీ లోపల ఎవరిని ధరించుకోవాలంటే దేవుని శక్తిని ధరించుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే దేవుణ్ణి మనం ధరించుకున్నట్లయితే ఈరోజు నిజంగా మన జీవితాలు కూడా ధన్యకరముగా ఉంటాయి. ఈరోజు 40 దినాల్లో కూడా అనేక మంది శోధుల నుంచి విడుదల పొందారు. అనేక మంది శోధుల్లోంచి దేవుడు ఆ యొక్క తప్పించబడి వారు పక్షంగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా దేవుని ఉగ్రత దినాన్నింట వారు తప్పించుకున్నారు. ఏంటి కారణం అంటే వారు దీనులై దేవుని సన్నిధిలో వారి వనికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనకి జవాబిచ్చాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా ఉపవాసము ద్వారా ఏవైతే మన కుటుంబాల్లో ఆగిపోయినాయో, ఏ కార్యములు అయితే ఇంకా జరగవలసినవి మన జీవితాల్లో ఉన్నాయో దేవునితో పోరాడండి. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. మనకు సహాయం ఖచ్చితంగా ఆయన చేస్తాడండి. ఎందుకంటే ఆయన నామము విలువైందండి. ఒకరోజు ఒక దైవజనుడు ఆ యొక్క భార్య చనిపోయిందంటే, నిజంగానే చనిపోయినప్పుడు చాలామంది వచ్చారు. చాలామంది ఆ కింద హాల్లో ఉన్నారు. తన భార్య మాత్రమేనంట పైన ఆ యొక్క పైన ఉన్నప్పుడు కొంచెం మంది ఉన్నారట గదిలో. అందరూ కూడా ఇంకా చనిపోయింది అన్నీ కూడా సిద్ధపరుస్తున్న సమయంలో ఆ పాస్టర్ గారు వచ్చి తన భార్యపై ఆ గదిలో ఉన్న వారిని అందరినీ పంపివేసి తలుపేసి ప్రార్థన చేస్తూ ఉన్నారంటే ఏమనంటే ఈమె బతకాలి అని ఆమె చెవిలో చెప్తూ ఉన్నారంట. యేసు నామంలో నువ్వు తిరిగిరా, నీలో జీవం వచ్చునుగాక అన్నప్పుడు ఆ చనిపోయిన భార్య అంట పైకి లెగుచ్చిందంటండి. హల్లెలూయా. చూసారా, యేసు నామంలో ఎప్పుడైతే పిలిచాడో ఆయన ఆ ఆత్మ తిరిగి ఆమెలోనికి వచ్చిందని అప్పుడు లెగిసి కూర్చుని అంటుందంట, అయ్యా నన్నెందుకు నువ్వు పిలిచావు, నన్నెందుకు మరలా నువ్వు రమ్మన్నావు అంటే, అదేంటమ్మా అలా అంటావు, నువ్వు చనిపోయావని మరలా దేవుని నామంలో ప్రార్థన చేశానంటే ఆమె అంటూ ఉందంట, అదిగో నేను సుందరమైన స్థలానికి వెళ్ళాను, ఆ యొక్క పరలోకంలో నేను అడుగు పెట్టాను, అక్కడ చాలా అందమైన స్థలం, చాలా అందంగా ఆ సుందరమైన స్థలంలోనికి వెళ్ళి ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాను, ఈలోగా మీరు నన్ను పిలుస్తా ఉన్నారు. ప్రభు అంటూ ఉన్నారు, ఇగో నీ భర్త పిలుస్తున్నాడు, నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఆ ప్రభుతో అంటుందండి, నేను వెళ్ళనయ్యా, నేను తిరిగి వెళ్ళను, నేను ఎక్కడే ఉంటాను, నాకు ఎక్కడే బాగుంది అని ప్రభుతో చెప్తా ఉంటే ఆయన అంటూ ఉన్నాడు, ఇగో యేసు నామంలో నీ భర్త పిలిచాడు కనుక నువ్వు తిరిగి వెళ్ళు అన్నప్పుడు ఆమె తిరిగి వచ్చి ఆ శరీరంలోనికి తన ఆత్మ వచ్చినప్పుడు ఆ లెగిచి తన భర్తకు చెప్తుందంట, నాకు అక్కడే బాగుందయ్యా, నన్ను మరలా నేను తిరిగి ప్రభు వద్దకు వెళ్ళిపోతాను అన్నప్పుడు తన భర్త అన్నాడంట, వెళ్ళిపోతావా, సరే వెళ్ళిపోయితే అని నేను కూడా నీతో వచ్చి కలుస్తాను, త్వరలోనే నీతో నేను కూడా కలుస్తానని తన భార్య చెవిలో యేసు నామంలో మరలా నీ ఆత్మ ప్రభు వద్దకు వెళ్ళిపోనుగా అని పలికేటట్టుంది. ఆమెను అలాగే పడుకోబెడుతుంటే ఆమెలో ఉన్న ఆత్మ ప్రభు వద్దకు వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. అంటే ఈరోజు నిజంగా యేసు నామములో ఎంతో శక్తి ఉన్నది. ఆ శక్తిని మనం ఉపయోగించి ఏ సమస్య మనం కలిగినప్పటికీ కూడా మనం పోరాడినట్లయితే దేవుడి కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా శోధనలో అనేకమైన మన జీవితాల్లో వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా తొలగించడానికి దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.